రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా 20 నెలలు అవుతుంది. సో, అతను చేసినటువంటి అభివృద్ధి పనులేంటి? అతనికి ఉన్నటువంటి సవాళ్ళేంది? అతను ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? ఎక్కడ అతను ఇంకా సవాళ్ళు ఎదుర్కొంటున్నాడు? అనే విషయం ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసినటువంటి అతి పెద్ద పని ఏందంటే 25 లక్షల మంది రైతులకు దాదాపుగా 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు. ఇది 21,000 కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం మన దేశంలో ఇప్పుడు లేనేలేదు. అంటే ఒక విధంగా తెలంగాణ రైతులకు రుణమాఫీ విషయంలో మొదటి స్థానంలో ఉంది. ఇక 65,000 ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో ఇచ్చిండు. అంటే యువతకు దేశంలోనే మొట్టమొదటిసారి ఎన్ని విధాలుగా ఎవరు ఏం చెప్పుకున్నా సరే భారతదేశంలోనే ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి గొప్ప పని ఏందయ్యా అంటే దాదాపుగా 65,000 ఉద్యోగాలు కల్పించడం. అది చాలా గొప్ప విషయంగా మనము చెప్పుకోవచ్చు. రాజీవ్ యువ వికాస్ పథకం కింద 5 లక్షల మందికి మద్దతు ఇచ్చిండు. యువకులకు 5 లక్షల మంది వరకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది మనకు. 3 లక్షల కోట్లకు పెట్టుబడులు వచ్చినాయి మన రాష్ట్రానికి. వేరే దేశస్తుల నుంచి మన రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడుల విలువ దాదాపుగా 3 లక్షల కోట్ల వరకు ఉంటుందనేది ఒక అంచనా. అయితే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డుల జారీ, వీటన్నిటి గొప్ప సంక్షేమ పనులు, ఇవన్నీ కూడా గొప్ప సంక్షేమ పనులుగా మనము చెప్పుకోవచ్చు. ఏది రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా. అతనికి ఉన్న సవాళ్ళల్లో మొదటి సవాల్ ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ చేసినటువంటి అప్పులు దాదాపుగా 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయల వరకు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం చేసిపోయిన అప్పుల వల్ల రేవంత్ రెడ్డి ఇప్పుడు చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ఏదైనా అభివృద్ధి చేయాలంటే ముందు వాటికి వడ్డీలు కట్టాలి. పాత అప్పులకు వడ్డీలు కడితేనే కొత్త అప్పులు వస్తాయి. కొత్త అప్పులకు కూడా మళ్ళీ ఇతను వడ్డీలు కట్టుకోవాలా. ఇది ఒక గొప్ప సవాల్, అతనికి పెద్ద సవాల్ ఇది. అతనికి ఈ అప్పులకు వడ్డీలు కట్టడం అనేది పెద్ద సవాలు. ఇంకా అతను ఒక సమస్యలో ఫెయిల్ అయినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదే ఆశా వర్కర్ల విషయంలో కానీ, అంగన్వాడీ సిబ్బంది వేతనాల విషయంలో కానీ అతను ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోలేదు అనేటువంటిది అదైతే వస్తుంది. అతనికి వ్యతిరేకత అయితే ఉంది. అంగన్వాడీ ఉద్యోగస్తులు, ఆశా వర్కర్లలో వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలను సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదనేటువంటిది ఒక విషయం అయితే తెలుస్తుంది.